ఈ 2024 సంవత్సరము దీపావళి పండుగ తేదీకి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే అమావాస్య తిథి అక్టోబర్ 31 మరియు నవంబర్ 1న 2 రోజుల పాటు వచ్చింది. ఈ సందర్భంగా దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? లక్ష్మీదేవి పూజా విధానము శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది? అలాగే దీపావళి రోజున పాటించవలసిన నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీయై నమః అని మనసులో అనుకుందాం. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం కృష్ణపక్షంలో అమావాస్య తేదీన ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం పాడ్యమి తిథి నాడు దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఇది దీపావళి పండుగ మన దేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉండే తెలుగువారు జరుపుకునే అన్ని పండుగలు 1, 2 రోజులు జరుపుకుంటే ఈ దీపావళి మాత్రము 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధాన్య త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుణ్ణి, కుబేరుణ్ణి పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపావళి పండుగకు అందరూ సిద్ధమవుతున్నారు. నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళి పూలదండలు, ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారము దీపావళి దీపావళి సమయంలో లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు అలంకరణలు పరిశుభ్రములుగా ఉండి సువాసనలు వెదజల్లుతున్న ఇంట్లో నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ పండుగ ప్రాముఖ్యత అలాగే దీపావళి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారము దీపావళి పండుగను కార్తీక మాసం రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన 2 రోజుల పాటు వచ్చింది. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. అయితే క్యాలెండర్ ప్రకారము ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు 5:14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తిథి ప్రారంభమవుతుంది. వేద పంచాంగం ప్రకారము దీపావళి రోజున అమావాస్య తిథి ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని పూజించడము ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈసారి అక్టోబర్ 31 తేదీన అమావాస్య దినాన ప్రదోషకాలం నిశిత ముహూర్తంలో జరుపుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీపావళి పూజకు అనుకూల సమయం అక్టోబర్ 31, 2024 గురువారం సాయంత్రం 6 గంటలకు. రాత్రి 8:20 వరకు దీపావళి పూజ కోసము నిశ్చిత ముహూర్తం అక్టోబర్ 31న రాత్రి 11:39 నుంచి అర్ధరాత్రి 12:31 వరకు ఉంటుంది. ప్రదోషకాలం సాయంత్రం 5:35 నుంచి రాత్రి 8:11 వరకు ఉంటుంది. వృషభ రాశి కాలము సాయంత్రం 6:21 నుంచి రాత్రి 8:17 వరకు ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31న గురువారం రోజున దీపావళి పండుగను జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. అలాగే దీపావళి రోజు సాయంత్రం 6:30 నుండి 8:30లోనే లక్ష్మీ పూజలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ ఏడాది మొత్తము అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి కలుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారము అమావాస్య రోజు అంటే దీపావళి రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రదోష కాలంలో మహాలక్ష్మిని పూజించాలని ఒక నియమం ఉంది. అమావాస్య తిథి రోజున దీపావళి వస్తుంది. దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీ పూజలు చేసుకుంటారు. కాబట్టి దీపావళి ముందు రోజే ఇంటి మొత్తాన్ని కూడా ఎటువంటి దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రపరచుకోవాలి. అమావాస్య రోజున
పూజ గదిని శుభ్రపరచకూడదు. అలాగే ఒకరోజు ముందుగానే లక్ష్మీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలను కూడా ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి. పూజ గది చాలా పవిత్రమైనది. అలాంటి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు గానీ, పాడైపోయిన దేవుని విగ్రహాలు గానీ అస్సలు ఉంచకూడదు. కాబట్టి దీపావళి రాకముందే పాడైపోయిన విగ్రహాలను తీసేసి పారే నదిలో వేసేయండి. వాటి ప్లేస్‌లో కొత్త విగ్రహాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మరీ ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి ఫోటోను గానీ ఇంటికి తెచ్చుకోకండి. తద్వారా తెచ్చుకోండి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. దీపావళి రోజు సాయంత్రం వేళలో పూజలు ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడము సంప్రదాయము. లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపిని పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. ఆ తర్వాత దీపం వెలిగించి బెల్లం ముక్కను స్వామివారికి నివేదన చేయాలి. పూజ మందిరంలో ఒక పీఠం నుంచి ఒక పీఠం ముంచి ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారము, వెండి, రాగి పాత్రను పెట్టి అందులో 3 భాగాలు నీటిని పొయ్యాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. పీట మీద పోసిన ధాన్యంలో తామర పువ్వు ముగ్గు వేసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్ళెంలో కొన్ని నాణాలను ముంచాలి. అలాగే కలశాన్ని కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి తిలకధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, గంధము, నైవేద్యము, పండ్లు, కొబ్బరి మొదలైనవి అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే బంగారము, వెండి ఆభరణాలు, ముత్యాలు అన్నీ కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తరువాత శుద్ధోదక స్నానం చేయాలి. ఆభరణం ముత్యాన్ని వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. తరువాత విగ్రహాన్ని శుభ్రమైన గుడ్డతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తరువాత పువ్వులు, అక్షింతలు వేసి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చి శాస్త్రపరంగా నమస్కారం చేసుకోవాలి. పూర్తయిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాణి దీపం వేయాలి. దీపావళి వేళ లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడానికి ముందుగా ఇంటి మొత్తాన్ని పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, కొబ్బరి, లవంగాలు, యాలకులు, సూతకర్పూరము, మట్టి దీపాలు, ఇవ్ పెరుగు, పెరుగు, గంగాజలము, బెల్లము, కొత్తిమీర, పండ్లు, బర్లి, గోధుమలు, సింధూరము, పాలు, ఎండు ఖర్జూరాలు, తెల్లని వస్త్రాలు, తామర పువ్వులు, శంఖము, వెండి నా దీపావళి రోజున ఈశాన్యము లేదా ఉత్తర దిక్కున శుభ్రం చేసి స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేసుకోవాలి. దానిపై అక్షింతలు వేయాలి. అమ్మవారికి 3 నైవేద్యాలను సమర్పించాలి. తరువాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఉదయం, సాయంత్రం దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి నాడు ఎవరైతే దీపలక్ష్మి పూజ చేసుకుంటారో వారందరికీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. దీపావళి రోజున ఇంటి ముందర శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి సువాసన వెదజల్లితే ఆ తల్లికి ఆహ్వానం పలకాలి. ఈరోజు లక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో షోడోపచార పూజ చేస్తారు. ఈరోజు రూ. 108 నాణాలు అంటే 1, 2, 5 స్నానాలు శుభ్రంగా పాలతో కడిగి నాణాలను శుభ్రంగా పాలతో కడిగి సాయంత్రం చేసే పూజలు ఒక్కొక్క నాణంలో లక్ష్మీ అష్టోత్తర పూజ కూడా చేస్తారు. పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన నాణాలు ఎర్రటి వస్త్రంలో భద్రపరిచి వాటిని బీరువాలో దాచి ఉంచితే ఆ సంవత్సరమంతా వారింట ధనానికి లోటు ఉండదు.
ఈరోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు. సంవత్సరం అంతా వారింట ధనానికి లోటు ఉండదు. ఈరోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు. దీపావళి రోజున కాల్చే టపాసులు, మతాబులు అన్నీ కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ఈ వెలుగులకి, శబ్దాలకి మనకున్న దరిద్ర దుఃఖాలు పోవాలని ఈ పండుగ చేసుకుంటారు. సంధ్యా సమయంలో ఆవు నెతితో కానీ, నువ్వుల నూనెతో కానీ మట్టి దీపాలను ఇంటి ముందర వరుస క్రమంలో వెలిగించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకారం చేసినప్పుడు ఎల్లప్పుడూ 5, 7, 9, 5, 1, 1, 0, 1 ఇలా బేసి సంఖ్యలోనే దీపాలను వెలిగిస్తారు. దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి రోజున కనీసం 5 దీపాలను వెలిగించాలి. అందులో ఒకటేమో పూజ గదిలో తులసి కోట దగ్గర దాచుకునే ప్రదేశంలో, ప్రధాన ద్వారంలో దగ్గర తాగునీరు ఉండే ప్రదేశంలో, వంటగదిలో దీపాలను వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. అంతేకాదు మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో దీపాలను వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులనేవి ప్రవేశించవు. లక్ష్మీదేవికి తామర పువ్వులంటే ఎంతో ప్రీతికరం. దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవికి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగి వచ్చాడని చాలామంది నమ్ముతారు. ఈ సంతోషంలోనే అయోధ్య వాసులంతా దీపాలను వెలిగించి ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. అప్పటి నుండి ప్రతి ఏడాది దీపాలను వెలిగించే సాంప్రదాయం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలంటే లక్ష్మీ పూజ సమయంలో ఆమె పాదాలను పూజించాలి. బంగారం, వెండి లేదా లోహంతో చేసిన లక్ష్మీ పాదాలను పూజించాలి. బంగారం, వెండితో చేసిన లక్ష్మీ పాదాలు మీ దగ్గర లేకపోతే ఒక కాగితం పైన చిన్న లక్ష్మీ పాదాలను గీసి అయినా పూజించవచ్చు. లక్ష్మీ పూజ సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచాలి. ఇలా చేస్తే మీకు అదృష్టము, శ్రేయస్సు కలుగుతుంది. లక్ష్మీ పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున హనుమంతునికి తులసీ దళాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఎవరైతే దీపావళి రోజు తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దీపావళి రోజున సాయంత్రం ఏదైనా ఆలయంలో దీపం వెలిగించడం వల్ల నిలిచిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. దీపావళి రోజున గుడి ముందు ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. ఈ రోజున శ్రీరాముని పూజిస్తే అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. లక్ష్మీ పూజలో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శంఖం లేకుండా లక్ష్మీ పూజ చేసినా ఫలితం ఉండదని పండితులు అంటున్నారు. లక్ష్మీ పూజలో దక్షిణాభిముఖముగా ఉన్న శంఖాన్ని పూజిస్తే ఎలాంటి కోరికైనా గాని వెంటనే నెరవేరుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు శ్రీ యంత్రాన్ని కూడా పూజించాలి. అలాగే దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. దీపావళి రోజున ఇలా అభ్యంగన స్నానం చేస్తే జీవితంలో మీకు డబ్బుకు లోటుండదు. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవిస్తారు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ దీపావళి రోజున తెల్లవారుజామున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి శక్తి ఉంటుందట. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేస్తే మీకున్న దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహము మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. నువ్వుల నూనెతో ఇంటి ముందు దీపాలు వెలిగించండి. అలాగే
పూజ గదిలో కూడా ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ విధంగా పాటించాలి. మొత్తం నియమాలు పాటించి లక్ష్మీదేవిని పూజ చేసుకొని దీపావళిని ఆనందించాలి.